ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే కాకినాడ బైపాస్ నుంచి చూడబోతున్నాం. ఈ బైపాస్ నేషనల్ హైవే 216లో వస్తుంది. సో మరి లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లోకి వెళ్తే ఈ వ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే మన కాకినాడ బైపాస్ వర్క్స్ అయితే అవుతున్నాయి. నేషనల్ హైవే 216 ఈ వర్క్స్ అయితే మనం చూడబోతున్నాం. ఈ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మనం చూస్తాం. అండ్ అలానే ఈ బైపాస్ గురించి డీటెయిల్ తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ వీడియోని పొద్దున చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ బైపాస్ వర్క్స్ ఎలా అవుతున్నాయి అనేది. ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా అవుతుంది, అది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకా మీకు బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూపించబోతున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం వ్లాగ్లోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే నేషనల్ హైవే 216లో ఉన్నాం. ఈ నేషనల్ హైవే 216లో కాకినాడకి 7 కిలోమీటర్లకు ముందు మనకి కాకినాడ బైపాస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం బోర్డు కూడా చూస్తాం, కాకినాడ బైపాస్ 0 కిలోమీటర్లు, కాకినాడ 7 కిలోమీటర్లు. మనం ఈ జంక్షన్ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే కాకినాడ వెళ్తాం, రైట్ తీసుకుంటే బైపాస్లోకి వెళ్తాం. మనం స్ట్రైట్గా వెళ్ళిన రైట్ తీసుకున్నా మనకి సింగిల్ రోడ్ విత్ 2 లేన్ వస్తుంది. ఫస్ట్ మనం అయితే మ్యాప్ వ్యూలో ఈ బైపాస్ రూట్ మ్యాప్ని చూద్దాం, తర్వాత ఆ రూట్లో ట్రావెల్ చేసి ఆ రోడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే కాకినాడ బైపాస్. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. సో చూసారు కదా, ఇక్కడ మనకి బోర్డు కనిపించింది. అక్కడ నుంచి అలా రైట్ తీసుకొని అలా నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇంటర్సెక్షన్ అయితే వచ్చింది, అదే మన అచ్చంపేట జంక్షన్. అచ్చంపేట జంక్షన్ నుంచి నేషనల్ హైవే 516Fలో కనెక్ట్ అవుతాం, అది కాకినాడ సామర్లకోట రోడ్డు. అండ్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే సేమ్ మళ్ళీ ఆ రోడ్డు మర్జ్ అవుతాం. ఆ తర్వాత ముందుకు వెళ్ళగానే మనకి కాకినాడ రామేశ్వరం రోడ్ వస్తుంది. దానికన్నా ముందు మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఆ రైల్వే లైన్ దాటిన తర్వాత మనకి కాకినాడ రామేశ్వరం రోడ్ వస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చే రోడ్డు జీ మామిడాడ కాకినాడ కనెక్టింగ్ రోడ్డు. ఆ తర్వాత వచ్చే జంక్షన్ కాకినాడ రామచంద్రపురం రోడ్డు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే మనం ఇంకా డైరెక్ట్గా వెళ్ళి యానాం రోడ్లో కలుస్తాం. ఈ నేషనల్ హైవే కత్తెపూడి నుంచి ఒంగోలు వరకు ఉంటుంది. నేను నా నెక్స్ట్ బ్లాగ్లో ఈ నేషనల్ హైవే 216 గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే ఆ జంక్షన్ నుంచి అలా ముందుకు వస్తాం. ముందుకు వచ్చి అలా ముందుకు వెళ్ళి ఈ జంక్షన్స్లో రోడ్ ఎలా ఉంటుంది అండ్ ఈ రోడ్డు మనం ట్రావెల్ చేయకూడదా, ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎక్కడికి వెళ్తాం అండ్ ఇలా వెళ్తే బెటరా, కాకినాడ ట్రాఫిక్ నుంచి వెళ్తే బెటర్ అనేది తెలుసుకోబోతున్నాం. ఈ రోడ్ అయితే బాగానే ఉంది, కానీ ఇన్కంప్లీట్ అవ్వటం వల్ల ఈ రోడ్లో మనం ట్రావెల్ చేసామంటే మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి చాలా ఆలస్యంగా వెళ్తాం. ప్లస్ మధ్యలో రోడ్డు చాలా దారుణంగా ఉంది. సో ఈ రోడ్లోంచి మనం టువర్డ్స్ యానాం వైపు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా కాకినాడ చేయటం నుంచి వెళ్ళడం బెటర్, ఎందుకంటే ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ రోడ్లో నేను చూసిన ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇదే, తర్వాత నాకు పెట్రోల్ బంక్ కనిపించలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక జంక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నాకు తెలిసి ఈ బైపాస్ ఎప్పుడూ స్టార్ట్ అయింది, బట్ ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి మధ్యలో ఆగిపోవడం వల్ల ఈ బైపాస్లో ఉండిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మీకైతే ఒక ఇన్కంప్లీట్ ఫ్లైఓవర్ కనబడుతుంది. ఈ ఇన్కంప్లీట్ ఫ్లైఓవరే అండ్ ఈ జంక్షన్ ఏంటంటే మనకి అచ్చంపేట నుంచి నేషనల్ హైవే 516Fలో కలుస్తాం కదా, సామర్లకోట కాకినాడ రోడ్లో కలుస్తాం కదా, ఆ రోడ్డు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే సామర్లకోట రోడ్లోకి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే కాకినాడ సామర్లకోట రోడ్లోకి వెళ్తాం. టోటల్గా ఈ బైపాస్ లెంత్ వచ్చేసి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 18 కిలోమీటర్లు ఇన్కంప్లీట్ అవ్వడం వల్ల ట్రావెల్ చేయడం చాలా కష్టం. మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్యలో రోడ్డు ఎలా ఉందో, మధ్యలో మట్టి, తర్వాత మధ్యలో రోడ్డు బాగుంది. ఇప్పుడు నేను వెళ్ళే రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రోడ్లో వెళ్ళడం నేనైతే రికమెండ్ చేయను. బైక్ మీద ఓకే, అండ్ అలాగే ఒక పెద్ద వెహికల్ అయితే పర్వాలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ముందున్న బ్రిడ్జ్లో కనబడుతుంది, అది రైల్వే బ్రిడ్జ్. నేను అది రైల్వే బ్రిడ్జ్ అనుకోలేదు, నార్మల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుని చాలా సీరియస్గా వెళ్ళాను. నా కార్ అయితే స్ట్రక్ అయింది అక్కడ, అండ్ కింద కూడా తగిలింది. సో ఇక్కడ మాత్రం మనకి డైవర్షన్ తీసుకోవాలని చెప్పి అక్కడ బోర్డు కూడా ఉంది. ఆ బోర్డుని మీకు చూపిస్తాను. అది బోర్డుని చూసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడం వల్ల మన కారు ముందుకు వెళ్ళలేదు ఇంకా. సో అక్కడితో నేనైతే యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ రోడ్లోకి అయితే నేను వెళ్ళాను. మనం వెళ్ళబోయే రోడ్ ఎలా ఉంటుందో చూసే ముందు ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ ఎలా అవుతున్నాయో మనం అయితే చూద్దాం. సో నేనైతే యూటర్న్ తీసుకుంటున్నాను. యూటర్న్ తీసుకొని అలా మనమైతే అక్కడ జంక్షన్లో ఇంకా చిన్న జంక్షన్ లాగా అక్కడ మన వెహికల్ని పార్క్ చేసి ఆ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అయితే చూద్దాం. సో అక్కడ మనకి బోర్డు కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, ముఖ్య గమనిక అని చెప్పేసి NH216 బైపాస్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. లోతైన తవ్వకాలు ముందు ప్రవేశం ఖచ్చితంగా నిలిపివేయబడింది, దయచేసి ముందుకు వెళ్ళదని ఉంది.
మనకి ఈ బోర్డు కొంచెం పెద్ద పెట్టింటే బాగున్నాను, చిన్నది పడడం వల్ల మనకి కనిపించలేదు. సో నేనైతే స్ట్రైట్గా వెళ్ళిపోయాను. సో బోర్డు కొంచెం పెద్ద పెట్టడం చాలా చాలా బెటర్. అండ్ అలానే అక్కడికి వెహికల్స్ వెళ్ళకుండా ఏమైనా రాళ్ళు పెడితే చాలా బెటర్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే బైపాస్. ఈ బైపాస్ వర్క్స్ అయితే అవుతున్నాయి. పచ్చని పంట పొలాల మధ్య ఈ బైపాస్ అయితే వెళ్తుంది. వన్స్ ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే ఈ పచ్చని పంట పొలాల మధ్యలోంచి మన వెహికల్ జూమ్ మనం వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూసే హైవేస్ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి, పచ్చని పంట పొలాల మధ్యలోంచి వెళ్తూ ఉన్నాయి. మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజరీ చూస్తే మీకే తెలుస్తుంది గ్రీనరీ మధ్యలో ఆ హైవే ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ మనకి ఈ బైపాస్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారనేది అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకు తెలీదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ బైపాస్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఆ కింద మొత్తం వర్క్ ఈ విధంగా ఉంది. ఒక పక్క మొత్తం ఫ్లై యాష్ ఉంది అండ్ రోడ్లో ఉంది, వెళ్ళొచ్చు. బైక్ మీద ఓకే, ఒక పెద్ద కార్ అయితే ఓకే. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్ అయితే పర్వాలేదు. కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్స్లో వెళ్ళారంటే ఖచ్చితంగా కిందనే తగులుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైల్వే బ్రిడ్జ్ మనకి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ అయితే మనకి కంప్లీట్ అయినట్టే ఉంది, కానీ కనెక్షన్ అయితే లేదు. సో మనకి ఇక్కడ ఎలా ఉందంటే సగం కన్స్ట్రక్షన్ అయింది, సగం కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో రైల్వే బ్రిడ్జ్ కన్నా ముందు కన్స్ట్రక్షన్ అయింది అండ్ రోడ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకి అక్కడ చూసుకున్నట్లయితే రోడ్ కనెక్షన్ ఇచ్చారు, బట్ కనెక్షన్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఆ ర్యాంప్ని కనెక్ట్ చేయలేదు. సో టైం అయితే పడుతుంది ఈ బైపాస్ కంప్లీట్ అవ్వడానికి. వర్క్స్ అనేవి చాలా స్లోగా అవుతున్నట్టు ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఏం వర్క్ కనిపించలేదు. మరి మీలో ఎవరైనా కాకినాడలో ఉంటే ఈ బైపాస్ గురించి మీకు తెలిసిన విషయాల్ని మనతో షేర్ చేసుకోండి. దాని ద్వారా ఈ బైపాస్ వివరాలు మనకు తెలుస్తాయి. బైపాస్ మనకి మధ్యలో కంప్లీట్ అయింది, మధ్యలో కంప్లీట్ అవ్వలేదు. ఈ బైపాస్ తొందరగా కంప్లీట్ అయితే మనం కాకినాడ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటూ హ్యాపీగా సామర్లకోట, రామేశ్వరం, జీ మామిడాడ, రామచంద్రపురం, యానం వెళ్ళిపోవచ్చు. కాకినాడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. ఒకసారి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఒకసారి ట్రాఫిక్ ఉండదు. అండ్ సమ్టైమ్స్ అయితే ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు నాకు 2-3 సార్లు ఆ ట్రాఫిక్ జలక్ తగిలింది, మామూలుగా కాదు. నాకు కాకినాడ సిటీని దాటడానికే ఒక 1 అవర్ పట్టిందంటే ఆలోచించండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. సమ్టైమ్స్ మనకి ఒక హాఫ్ అన్ అవర్లో మనం అయితే వెళ్ళిపోవచ్చు, కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ ఉంటుంది, కొన్నిసార్లు ట్రాఫిక్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదని మనకు తెలియదు. సో ఈ బైపాస్ కంప్లీట్ అయితే మాత్రం మనం హ్యాపీగా మనం కాకినాడలో ఎంటర్ అవ్వకుండా టువర్డ్స్ రామచంద్రపురం వెళ్ళొచ్చు, యానం వెళ్ళొచ్చు. సో చూద్దాం మరి ఈ బైపాస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. మనకి చూసుకోవచ్చు ట్రాక్స్ పైన ఎలాంటి బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలేదు. ఆ పక్కన ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయింది అండ్ ఆ మిడిల్లో ఒక బ్రిడ్జ్లో కంప్లీట్ అయింది, రోడ్ పైన కూడా బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. సో ఇది కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఈ బైపాస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఈ బైపాస్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే మొత్తం మనకి అక్కడ వేసే రోడ్ని ఫ్లైస్తో ఫిల్ చేసి అండ్ మొత్తం లెవెల్ చేసి కాంపాక్ట్ చేసి ఆ పైన మనకి సిమెంట్ రోడ్ కానీ తార్ రోడ్ కానీ వేసేస్తారు. ఫస్ట్ సిమెంట్ రోడ్ వేసి తర్వాత తార్ రోడ్ వేస్తారు స్ట్రాంగ్గా ఉండడానికి. మరి చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకంటే అక్కడ మనకి ఎవరూ కనిపించలేదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రస్తుతం మనం చూసినప్పుడు ఎవ్వరూ లేరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకున్నాను. ఈ రోడ్డు మాత్రం ఉంది, మామూలుగా లేదు. కారు అటు ఎగిరింది, ఇటు ఎగిరింది, అలా ఎగిరింది, ఇలా ఎగిరింది. వామ్మో, ఈ రోడ్లో మళ్ళీ వెళ్ళకూడదురా బాబు అని నాకు అనిపించింది కారులోని. సో ఈ రోడ్లో బస్సులు కూడా వెళ్తున్నాయి, ఇంకా లారీలు వెళ్తున్నాయి. గోతులు ఓ రేంజ్, అసలు ఒక దగ్గర గొయ్యి ఉంటే ఒక దగ్గర నుయ్యి ఉన్నట్టు ఉంది. అసలు దిగిందంటే కింద ఖచ్చితంగా తగులుద్ది అన్నట్టు ఉంది. సో మొత్తానికి నేనైతే ఈ రామేశ్వరం రోడ్లోకి వచ్చాను. సో నాకు ఇక్కడ అర్థం కాలేదు ఎటు వెళ్ళాలి అనేది. సో మ్యాప్ ఓపెన్ చేసుకుని మళ్ళీ నేను చెక్ చేసుకుని ఎటు వెళ్తే బెటర్ అని చెప్పి ఎక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి టువర్డ్స్ మనం ట్రాఫిక్లో యానం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళామంటే సర్పవరం జంక్షన్కి వెళ్తాం, చాలా లాంగ్ అయిపోతుంది. సో నేను వెనక్కి వెళ్ళి ఇంకొక రూట్లోంచి వెళ్దాం అనుకున్నాను, అదే మన సామర్లు కూడా కాకినాడ రోడ్లోంచి. సో అలా వెళ్తే మనకు కొంచెం దగ్గరగా అనిపించింది. సో నేనైతే వెంటనే యూటర్న్ తీసుకున్నాను. యూటర్న్ తీసుకుని అలా మనమైతే కాకినాడ సామర్లకోట రోడ్లోకి ఎంటర్ అయ్యాం, నేషనల్ హైవే 516Fలోకి. సో ఆ రూట్ నుంచి మనం చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ ఆ రోడ్డు మాత్రం రేంజ్. ఇక్కడలాగే మనకి హోల్స్ అయితే ఉన్నాయి, మొత్తం గతుకులు. మధ్యలో మనకు ఒక రైల్వే గేట్ కూడా వస్తుంది, చూసారు కదా. మనం వెళ్ళినప్పుడు రైల్వే గేట్ పడలేదు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పడి ఉంటే టైం వేస్ట్ అవుతును. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే కాకినాడ, రైట్కి వెళ్తే సామర్లకోట, వెనక్కి వెళ్తే సర్పవరం జంక్షన్. సో రైట్కి వెళ్తే సామర్లకోట 7 కిలోమీటర్లో ఉంది, దగ్గరే. సో ఇలా మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకున్నాం.
మీకు నేను చూపిస్తాను చూడండి. అక్కడ రోడ్డు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాగుంది. అమ్మయ్య రోడ్డు బాగుంది అనుకున్నాను నేను. సో లెఫ్ట్ తీసుకుని అలా కొంచెం ముందుకు వెళ్ళగానే 2-3 కన్నాలు కనిపించాయి. ఏంటో 2-3 కన్నాలు ఉన్నాయి అనుకున్నాను. ఇంకా అలా ముందుకు వెళ్తే కన్నాల మీద కన్నాలు. ఆ కన్నాలు మామూలుగా లేవు. ఒక్కొక్కసారి పడినప్పుడు టప్ టప్ అని సౌండ్ వచ్చేది. ఈ సస్పెన్షన్ పోతుందో ఏమవుతుందో అర్థం కాలేదు నాకైతే. ఈ రోడ్లో రోజు ఎలా జర్నీ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా ట్రైన్లో కాకినాడ రావాలంటే మన సామర్లకోటలో దిగి అక్కడి నుంచి బస్సులో వచ్చేస్తారు, లేదా కార్లో వస్తారు. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కార్ వస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఈ రోడ్ ఎలా ఉందంటే మరి అలా వస్తుందో నాకు అర్థం కాలేదు. సో అలా ముందుకు వెళ్ళిన తర్వాత నాకైతే కొంచెం పెద్ద రోడ్డు కనిపించింది. సో నాకు అర్థమైంది నేను కాకినాడ వచ్చానని చెప్పి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు పెద్ద బోర్డు కనిపించింది. ఆ బోర్డులో వెల్కమ్ టు కాకినాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ అని ఉంది. సూపర్ బోర్డు అయితే. బోర్డు తగ్గట్టు రోడ్ కూడా ఉంది. రోడ్ కూడా బాగుంది ఇక్కడ నుంచి. సో అలా నేనైతే ముందుకు వెళ్ళాను. అక్కడ నుంచి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి యూటర్న్ తీసుకుని జీ మామిడి వెళ్ళాలి. అలా వెళ్తే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఎక్కడికంటే ఈ బైపాస్ నుంచి యానం వైపు. నేనైతే రామచంద్రపురం వెళ్తున్నా కాబట్టి రామచంద్రపురం బ్రిడ్జ్ వరకు మీకు చూపిస్తాను. అక్కడ కూడా మనకు బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఆ బ్రిడ్జ్ పై నుంచి అలా మనం యానం రోడ్ వరకు వెళ్ళిపోవచ్చు. మనమైతే మామినాడు రూట్లో ఉన్న బైపాస్ వర్క్స్ అవుతున్నాయి కదా, అక్కడ దాకా వస్తాం. ఈ లెఫ్ట్లో మనకి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది ఈ జీమామినాడు రోడ్ని బైపాస్ చేయడానికి. సో పైనుంచి వెహికల్స్ వెళ్తాయి. ఇంకా ఇది మరి వర్క్ అవుతుందో తెలియదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కనిపించింది. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ని దాటుకొని మనం అలా ముందుకు వెళ్ళామంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే యానం రోడ్లోకి వెళ్ళిపోతాం. మనం గూగుల్ మ్యాప్స్లో చూసుకున్నట్టయితే నేషనల్ హైవే 216 డిఫరెంట్ చూపిస్తుంది. మీకు నేను క్లియర్గా రేపటి వ్లాగ్లో నేషనల్ హైవే 216 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ హైవే ఎలా ఉంటుంది అనేది. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు రోజు కామెంట్ పెడతారు ప్రతి వీడియోకి నేషనల్ హైవే 216 గురించి చెప్పమని చెప్పి. బ్రో ఖచ్చితంగా నీకు నేను రేపటి వీడియోలో నేషనల్ హైవే 216 గురించి చెప్తాను. అండ్ కొంచెం వీడియో చూపిస్తాను, కంప్లీట్గా చూపించలేను కానీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మనమైతే రామచంద్రపురం వెళ్ళే ఫ్లైఓవర్ దాకా వస్తాం. స్ట్రైట్గా వెళ్ళాలంటే యానం రోడ్కి వెళ్ళిపోతాం. లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ రామచంద్రపురం వెళ్తాం. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను కాకినాడ బైపాస్ గురించి. ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే మీకు కాకినాడ బైపాస్ రోడ్ చూపించాను అనమాట. సో బైపాస్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే మనం కాకినాడ సిటీ నుంచి వెళ్లకుండా అవుటర్ రోడ్లోంచి నీట్గా కాకినాడ బైపాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గుతుంది. మనకి హ్యాపీ అండ్ ఈజీగా అండ్ చాలా కంఫర్ట్గా మన జర్నీ అయితే ఉంటుంది. సో మనం చక్కని దాకా వస్తాం కదా, మీరు చూసుకుండొచ్చు. మనమైతే డైరెక్ట్గా 7 కిలోమీటర్స్ ముందుగా టర్న్ తీసుకున్నాం. టర్న్ తీసుకుని అలా ఇటువైపు వచ్చాం. ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోతే హ్యాపీగా మనం 7 కిలోమీటర్స్ కాకినాడ దాటుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు కానీ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. బాయ్.